వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నారు. నేను ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి సీఎం అవుతాననే నమ్మకం కూడా నాకు ఉన్నది. సో తెలంగాణలో ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది అసెంబ్లీ ఎన్నికలకి. అయినా ఇప్పటి నుంచే సీఎం రేస్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి యొక్క పనితీరు, పనితనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఏ మార్పు కోసమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఇవాళ ప్రజలందరూ మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఒకప్పుడు చూసినటువంటి 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో విసిగి వేసారిపోయి గోసపడతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దిగిపోతారా? లేదంటే మళ్ళీ ఆయనకు అదృష్టం కలిసొస్తుందా? అంటే అది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు చెప్పలేనటువంటి ప్రశ్న. అయితే చెప్పలేనటువంటి సమాధానం కూడా, అంచనా వేయలేనటువంటి విశ్లేషణ. కాకపోతే ప్రజా తీర్పు చాలా కీలకమైనటువంటి అంశం. మరి ఇక్కడ ప్రజలు నిజంగానే ఎవరికి పట్టం కడతారు, తెలంగాణలో మళ్ళీ అధికారాన్ని ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు అంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ పబ్లిక్ డెసిషన్, పబ్లిక్ ఒపీనియన్ ఆల్సో. మరి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉందా? ఇదే పాలననే మళ్ళీ ప్రజలు కోరుకుంటారా? లేదు, గడిచినటువంటి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత ఈ 2.5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి అరాచకం, విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్‌కి పూల్‌లో పెట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అన్నారు ఆ మాట. మీరేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలే మోసపోయాము అని చెప్పి మళ్ళీ పల్లెంలో పెట్టి మీకు ఇస్తారు అని కూడా గతంలో ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నటువంటి నిర్వాకాలు ఇవన్నీ చూసిన తర్వాత అరే అది కరెక్టే కాబోలు అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇవాళ తెలంగాణ సమాజం ఏ అంశాల మీద అయితే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందో, ఇవాళ ఆ బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఆయన ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తాడు, గొప్పగా చెప్తుంటాడు. కానీ ఇల్లు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి పేదలకి. అట్లాగే మా దగ్గర భూములు లేవు, పైసలు లేవు, మొత్తం క్లారిటీ ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మా దగ్గర ఏమీ లేవు. కనీసం ప్రభుత్వం అంటే ఒక పవర్ సెంటర్‌గా ఉన్నటువంటి ఆనాటి నుంచి ఇవాళ ప్రభుత్వాన్నే జీరో చేశాడు రేవంత్ రెడ్డి. ఆయన హీరో అవుతాడా, జీరో అవుతాడా పక్కన పెడితే ప్రభుత్వాన్ని జీరో చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం అంటే ఆషామాషిగా, అంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకమైనా లేకుంటే రాజకీయ నాయకులైనా రేవంత్ రెడ్డి గారే సీఎం అవ్వగాలేదు, మేము సీఎం అవటంలో తప్పేముంది, మేము అవ్వలేమా, మాకు ప్రజాక్షేత్రంలో ఆ ఇమేజు, ఆ యొక్క చరిష్మా లేదా అని అనుకునే కాడికి తీసుకొచ్చేసిండు ఆయన. మరి ఇది జరుగుతుంటే ఒకవైపు ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన పెద్ద ఎత్తున సీఎం నినాదం తెర మీద తీసుకొచ్చాడు. ఇక కవిత ఈ మధ్యకాలంలో తాజాగా కవిత గారు వేస్తున్నటువంటి అడుగులు, ఆమె మరి అవుతారా కాదా అంటే ఇదంతా ప్యూర్లీ మళ్ళీ పబ్లిక్ ఒపీనియనే. అదృష్టం కూడా కలిసి రావాలి సుమి. అయితే ఇక్కడ మరి ఆమె కూడా నేను సీఎం అవుతా అంటున్నారు. మరి కేటీఆర్ గారు, ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం పాత్ర తెలంగాణలో పోషిస్తుంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అయితే కేటీఆర్ గారేమి నేనే సీఎం అని అనలా. కానీ అభిమానులు ఇప్పటికే ఆయనకు వస్తున్నటువంటి క్రేజ్ చూస్తే కొంత నెక్స్ట్ సీఎం క్యాండిడేట్‌గా ఎలివేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకైతే ప్రతి అంశంలో ప్రతి నిత్యం కేసీఆర్ గారి తర్వాతనే కేసీఆర్ గారే పంపించారు, కేసీఆర్ గారే అని కొంత ప్రజల్లోకి కేసీఆర్ గారి నినాదాన్నే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ కేటీఆర్ గారికి వస్తున్నటువంటి క్రేజ్, రీసెంట్‌గా అనేక యాక్టివిటీస్ ఆయన ఎక్కడికి వెళ్ళినా మొన్న ఆదివారం రోజు ఆయన మూసీకి సంబంధించినటువంటి ప్రాంతాలకెళ్తే పెద్ద ఎత్తున ఆ రోజు వచ్చినటువంటి క్రౌడ్ నవ్వుతో నా భవిష్యత్తు కేటీఆర్ గారికి. పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చారు. ఆయనతో మాట్లాడి కరచాలనం చేసుకోవడానికి ఎగబడ్డారు. అయితే
అసలు సీఎం సీఎం అని నినాదం మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్లో ఆయన ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఒకసారి గతంలో అనుకుంటే నాకు బాగా గుర్తు ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ క్రమంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. సీఎం 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 అనే నినాదాలు ఎగిసిపడ్డాయి. మరి అభిమానం అంతలా కట్టలు దించుకుంది కేటీఆర్ కోసం. మరి ఇవాళ మొన్నటికి మొన్న ఆయన భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి కొడుకు మ్యారేజ్కి వెళ్తే అది కాంగ్రెస్ పార్టీ వేదిక. వాస్తవానికి అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అక్కడ ఎక్కువ మంది నాయకులు కార్యకర్తలు అక్కడ పెళ్లికి వెళ్ళారు, అక్కడ హాజరయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అక్కడికి వచ్చినటువంటి లీడర్షిప్ అంతా కూడా కేటీఆర్ గారితో మాట్లాడడానికి, కేటీఆర్ గారితో చూడడానికి, కేటీఆర్ గారితో సెల్ఫీలు దిగడానికి, కేటీఆర్ గారితో ఫోటోలు దిగడానికి ఎగిసిపడ్డారండి. ఆ క్రేజ్ చూస్తే నాకు నిజంగా షాక్ అనిపించింది. అరే ప్రతిపక్షంలో ఉండి ప్రతినిత్యం అధికార పార్టీ వాళ్ళు కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన్నే టార్గెట్ చేశారు. ఆయన ఐటీ శాఖగా ఉన్నప్పుడు ఆయన పనితనం 10 ఏళ్ల పాటు నిరూపించుకున్నాడు ఇప్పటికే. అప్పుడు ఆయనే టార్గెట్ చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారైనా లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. టార్గెట్ చేయడమే కాకుండా ఇవాళ అమాంతం క్రేజ్ను పెంచారు. ఒకవేళ అంటే రేవంత్ రెడ్డి గారు వేస్తున్నటువంటి అడుగుల ద్వారా కేటీఆర్ గారికి క్రేజ్ పెంచారు. ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి. ఆయన ఎప్పటి నుంచో నేను ఉద్యమకారుడు, నాకు మంత్రి పదవి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పింది కాబట్టి నేను మీరిచ్చేది మంత్రి పదవి, నేను సీఎం అవుతా, సీఎం ఆస్పిరెంట్ నేను అని ఆయన బహిరంగంగానే చెప్పాడు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. ఆయన వేస్తున్నటువంటి అడుగులు, ఆయన తీసుకున్నటువంటి కార్యాచరణ, ఆయన చేతికి వెముక లేకుండా ఆయన పేదలకు పడుతున్నటువంటి సహాయం చూస్తుంటే భవిష్యత్తులో ఏమైనా ప్రజల మనిషిగా ఎవాల్వ్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి ఒక పవర్గా మారే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే రాజగోపాల్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేస్తే, ఆయనకి కనీసం పట్టించుకోకుండా ఇదే అవమానాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే, మరి ఆయనైతే అధిష్టానం ఇప్పటికే ఢిల్లీకి పిలుస్తుంది అని చెప్తున్నారు. కానీ మరి ఇప్పటిదాకా ఆయన పోయినటువంటి దాఖలాలు లేవు. మరి ఇక్కడేమో దాటవేసి దూరంలాగా మేము అధిష్టానం పిలిపించుకుంటామన్నారు. కానీ ఆయన వెళ్తే సంతోషం, వెళ్ళకపోతే అది ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన డబ్బున్న వ్యక్తి కాబట్టి బహుశా ఆయన పార్టీ పెట్టొచ్చు. లేదు, మొన్న హరీష్ రావు గారితో కేటీఆర్ గారితో మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే ఆయన ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే కేటీఆర్ గారితో చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటే ఆయన మెలిగాడు అక్కడ పెళ్లిలో. మళ్ళీ అంతకుముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంట్లో జరిగినటువంటి మ్యారేజ్ ఫంక్షన్లో కూడా హరీష్ రావు గారితో చాలా చనువుగా మాట్లాడాడు. ఆ మాటల విధానం చూస్తుంటే నాకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు, ప్రభుత్వంలో వైఫల్యాల గురించే హరీష్ రావు గారితో చర్చించినట్టుగా నాకైతే కనిపిస్తుంది. అక్కడ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ హావభావాలు చూస్తుంటే అదే కనిపిస్తుంది. మరి ఇప్పుడు మరి ఆయన రీసెంట్గా ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన మాట్లాడినటువంటి వీడియో, నా జీవితం అంతా అయిపోయింది, ఇప్పటికి 60% జీవితం అయిపోయింది, రిమైనింగ్ 20-30% ఉంటుంది బహుశా. నేను ఇప్పటికే అన్ని చూసేశాను, ఇంకా నేను ప్రజల కోసమే ఏదో ఒకటి చేయాలనే తపన నాలో ఉంది అని ఆయన రీసెంట్గా మాట్లాడినటువంటి ఒక వేదిక మీద మాట్లాడినటువంటిదో, లేకుంటే ఆయన ఎక్కడో నలుగురితో మాట్లాడినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. 60 ఏళ్ళు అంటే నాకు 2/3 లైఫ్ అయిపోయింది. నా 60 ఏళ్ళు 59 ఏళ్ళు 2/3 అయిపోయింది. ఉంటుంది 1/3 ఉంది. ఈ 1/3 కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఏదైనా చేయగలిగితే అది చేసి చనిపోవాలని ఉన్నాం. అది చూస్తే నిజంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందా అనేది ఒక డౌట్ అనిపిస్తోంది. ఇక కవిత గారు కూడా ఆమె ఎప్పుడైతే సమ్మక్క సారక్క విషయంలో మొదట్లో ఆమె గద్దెని మీద కూర్చున్న సందర్భంగా అప్పుడు ఒక సోది చెప్పే ఆమె సీఎం అవుతారు భవిష్యత్తులో అని ఆమె చెప్పారు కాబట్టి అప్పటి నుంచి ఆమె మైండ్లో కూడా టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. నేను సీఎం అవుతా అంటున్నారు. రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా సీఎం అయిపోతా అంటున్నారు. అంటే నాకు తెలిసి కేటీఆర్ గారి కంటే ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ యొక్క స్ట్రాంగెస్ట్ బేస్ ఉంది. మరి కవిత గారు అంత స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకోగలరు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి మున్సిపాలిటీలైనా, లేదంటే కనుక ఇవాళ అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలైనా, లేకుంటే ఆమెతో పాటు ఉన్నటువంటి ఫాలోవర్స్ అయినా, ఆమెతో పాటు మొబిలైజ్ అయ్యే జనం తీసుకున్నా మరి అంత వే ఉందా? లేదు అంటే అంత ఆషామాషిగా
అదృష్టమా లేదంటే ప్రజల తీర్పా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సీఎం పదవి అంటే. మరి నిజంగా తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనే అంశం చూడాలి. కానీ ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి తర్వాత ఎవరు అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా మిగులుతోంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క టైం అయితే ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఎవరనేది పక్కన పెడితే ప్రజలు ఎవరికి తీర్పిస్తారనే అంశం చాలా కీలకం. కానీ ఇక్కడ ప్రధానంగా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడ ఈ రేస్‌లో కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. కేటీఆర్ గారు లాంటి వాళ్ళు. వాట్ ఈస్ అనేది ప్రూవ్ అయిపోయింది. తెలంగాణ ప్రజానీకం ముందు ప్రూవ్ అయింది. ఒకటి ఐటీ రంగంలో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. 2 ఆయన మంత్రిగా ఎంఏయుడికి సంబంధించి మున్సిపల్ శాఖలో హెచ్ఎండిఏనని లేకుంటే కొంత హైదరాబాద్ ఎస్ఎన్డిపి వర్క్స్ అయినా లేదంటే కనుక ఫ్లైఓవర్ల నిర్మాణమైనా హైదరాబాద్ ఇంత విశ్వనగరంగా ఖ్యాతి చెందాలంటే ఖచ్చితంగా అది కేటీఆర్ గారికి సొంతం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎకో పార్క్ స్టార్ట్ చేస్తే దాని క్రెడిట్ కేటీఆర్ గారికి. అది ఇవ్వకుండా ఆయన తెల్ల ముసుగు గప్పినటువంటి పరిస్థితి. ఆ ముసుగు ఎన్నో రోజులు ఉండరు. ఆ ముసుగును ప్రజలే తీసేస్తారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. కానీ తెలంగాణ రాజకీయాల్లో అయితే మాత్రం సీఎం రేస్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. మరి అభిమానులు అయితే సీఎం సీఎం అని నినాదాలతో హోరెత్తిస్తారు. ఆఖరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా పెళ్లిలో వెళ్తే కూడా ఆయన సొంత పెళ్లి కూడా కాదు, భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి కొడుకు పెళ్లిలో అంటే ఇతర జిల్లాల కార్యకర్తలు, నాట్ ఓన్లీ నల్గొండ కదా, అక్కడ చాలా మంది ఉంటారు కదా, ఖమ్మం వాళ్ళు లేదంటే ఇతర ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా సీఎం సీఎం అని ఆయనకు కూడా నినదీస్తున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.